ఆపరేషన్ కగార్ని తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వమే హత్యలకు పాల్పడడం దారుణమన్నారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్కు నిరసనగా చేసిన మహాధర్నాలో పాల్గొన్న శ్రవణ్ గిరిజన బిడ్డలను పొట్టన పెట్టుకోవడం బాధాకరమన్నారు. నక్సల్ సమస్య శాంతి చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని తెలిపారు దాసోజు శ్రవణ్. మరి ఎవడిచ్చినాడు ఈ హక్కు? అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, పాలక వర్గాల వారికి ఎవడిచ్చినాడు ఏరేసే హక్కు? కానీ ఇవాళ మనం ఈ దేశంలో మనుషులము కాదనేటువంటి ఒక భావనతో ఇవాళ మేము ఏరేస్తామన్నటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన, మానవత్వానికి వ్యతిరేకమైన ఒక విషయాన్ని ఈ వేదిక సందర్భంగా మనం పాలక వర్గానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకెవడో మైనింగ్ చేసుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకోవడం కోసం ఇవాళ నిరాశ్రయం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. 600 మంది అని చెప్పని పాంఫ్లెట్ లో రాసిండ్రు, కానీ అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయి ఉంటారు. లెక్కకు లేకుండా చనిపోయినట్టు గిరిజన బిడ్డలు ఎంతమందో ఇవాళ ఊచకోతకు వస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వమే హత్యలకు పాల్పడుతూ కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేను వేసినట్లుగా హంతకుడిగా మారిపోతే, ప్రభుత్వ వ్యవస్థ హంతకుడిగా మారిపోతే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో అని చెప్పని ఇవాళ ఈ వేదిక నుండి మనం ప్రశ్నిస్తా ఉన్నాం.